హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే రాజ్ని తీసుకొని అరుణ్ ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అరుణ్ ఉండడు. అరుణ్ లేకపోవడంతో రాజ్ అయితే కావ్య మీద విరుచుకుపడతాడు. ఏయ్, ఏంటి ఇదంతా? అసలు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నాకు పని లేదనుకున్నావా? ఇంట్లో అందరి దగ్గర నన్ను ఏమీ మాట్లాడకుండా చేసేసి తాతయ్య గారిని అడ్డం పెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చావు. ఇక్కడ చూస్తే అరుణ్ లేడు, ఎవ్వరూ లేరు. అసలు ఏమనుకుంటున్నావే అని చెప్పి రాజైతే కావ్య మీద విరుచుకుపడుతూ ఉంటాడు. ఏంటండి నా మీద విరుచుకుపడుతున్నారు? నేనేదో కావాలని తీసుకొచ్చినట్లు నాకు కూడా తెలీదు. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ అరుణ్ లేడని సంగతి, అయినా అరుణ్ ఉన్నాడని రిసెప్షన్లో చెప్పారు కదా, మరి ఇక్కడ చూస్తే అరుణ్ లేకపోవడం ఏంటి అని చెప్పి మళ్ళీ వెళ్ళి రిసెప్షన్లో అడుగుతుంది. మేడం, అరుణ్ సారు బయటికి వెళ్ళారు మేడం, నేను చూసుకోలేదు, ఉన్నారేమో అని మీకు చెప్పాను అని చెప్పి ఇక ఆ రిసెప్షన్లో ఉన్న ఆవిడ చెప్పడంతో ఇక కావ్యరాజులిద్దరు కూడా వెనక్కి తిరుగుతారు. అలా ఇద్దరు వెనక్కి తిరిగి కార్ టర్నింగ్ తిరుగుతూ ఉండగా అక్కడ ఒక పక్కగా మూలగా రాహుల్ కార్ కనిపిస్తుంది. అది చూసిన కావ్య, ఏవండి ఒక్క నిమిషం కార్ ఆపండి అని అనడంతో మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావు? ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్ళను, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, పైగా నేను ఇప్పుడు ఒక మీటింగ్కి కూడా అటెండ్ అవ్వాలి అని చెప్పడంతో అలా కాదండి, ఒక్కసారి అటు చూడండి అని చెప్పడంతో ఇక అక్కడ రాహుల్ కార్ కనిపిస్తుంది. వెంటనే రాహుల్ కార్ కనిపించడంతో ఇక రాజ్ కూడా, అవును అది రాహుల్ కార్, అయినా ఏమైంది, ఎందుకు రాహుల్ కార్ చూపించి నన్ను అడుగుతున్నావు అని అనడంతో, కాదండి అరుణ్ దగ్గరికి రాహుల్ వచ్చాడు, అంటే ఇదంతా రాహులే చేపించాడా అని చెప్పి కావ్య అయితే ఒక డౌట్ని క్రియేట్ చేస్తుంది. వెంటనే రాజ్, చూడు నీకు లేనిపోని ఆలోచనలు చాలా ఎక్కువగానే అనిపిస్తున్నాయి. మన ఇద్దరం ఎలా వచ్చామో రాహుల్ కూడా అరుణ్ని వెతుక్కుని అలాగే వచ్చి ఉండొచ్చు కదా అని అనడంతో, అలా కాదండి, ఒక్కసారి రాహుల్ని కలిస్తే మనకి తను ఎందుకు వచ్చాడో అర్థమవుతుంది కదా, రండి రండి అని చెప్పి కావ్య అయితే రాజ్ని తీసుకొని రాహుల్ దగ్గరికైతే వెళ్తుంది. ఇక రాహుల్ అక్కడే కారులో కూర్చుని ఏటో చూస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో కార్ డోర్ కొట్టడంతో వెంటనే కావ్య కనిపిస్తుంది. రాహుల్ కొంచెం కంగారుగా తలుపు ఓపెన్ చేసి కిందకి దిగుతాడు. రాజ్, ఏంటి ఇక్కడున్నావు అని చెప్పి తడబడుతూ కంగారు పడుతూ అడగడంతో, నువ్వేంటి ఇక్కడున్నావు, ఇక్కడ నీకేం పని అని చెప్పి కావ్య అయితే ఇక రాహుల్కి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి తను ఏం సమాధానం చెప్పుకోలేనట్టుగా ఇంకా తడబడుతున్నట్టుగా మాట్లాడుతుంది. వెంటనే రాహుల్ అయితే, ఏంటి కావ్య గారు, కనీసం నాకు సమాధానం కూడా చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా ఇన్ని ప్రశ్నలా అని అడగడంతో, నువ్వేంటి రాహుల్ ఇక్కడెందుకున్నావు, అయినా అరుణ్ ఉన్న హాస్పిటల్ దగ్గర నీకేం పని అని చెప్పి రాజ్ కూడా చాలా సీరియస్గానే రాహుల్ని అడుగుతాడు. ఏంటి రాజ్, నువ్వు కూడా అచ్చం కావ్యలాగే అడుగుతున్నావు, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నన్ను చెప్పనివ్వట్లేదు. అదే స్వప్న గురించి అరుణ్తో మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను, తీరా చూస్తే ఇక్కడ అరుణ్ లేడు, ఎక్కడికో వెళ్ళాడట, రావడానికి కూడా టైం పడుతుంది అని చెప్పి రిసెప్షన్లో చెప్తున్నారు. నేను అరుణ్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని ఇక్కడే కూర్చున్నాను అని చెప్పి ఇక రాహుల్ చెప్పడంతో, అదేంటది, అరుణ్ని నువ్వు కలవడం ఏంటి, అయినా ఎందుకు, చేసిన తప్పులన్నీ కూడా నిజం చేయాలని అరుణ్ నోటితోనే చెప్పించాలని ఇక్కడికి వచ్చావా అని చెప్పి కావ్య అయితే రాహుల్ని అడుగుతుంది. రాహుల్, ఏంటి కావ్య గారు అలా మాట్లాడుతున్నారు, నిజంగా అరుణ్ అసలు స్వప్నని ఎందుకు బ్లాక్మెయిల్ చేశాడు, అసలు ఎందుకు అంత డబ్బు డిమాండ్ చేశాడు, పైగా అసలు స్వప్నకి అరుణ్కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చానండి. మీరు ఎప్పుడు కూడా నన్ను తప్పుగానే అపార్థం చేసుకుంటున్నారు. నాకు కూడా నా భార్య మీద ప్రేమ ఉంది, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డో లేకపోతే ఆ అరుణ్ బిడ్డో ఎవరికి తెలుసండి, అది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పడంతో వెంటనే కావ్య, చూడు రాహుల్, నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావని నాకు అర్థమైంది. నిజం తెలిసిన రోజు నీకు వేసే శిక్ష ఎలా ఉంటుందంటే, ఆ రోజున ఎవరు చెప్పినా ఎవరు ఆపినా సరే ఆగేదే లేదు అని చెప్పి కావ్య అయితే
ఇక రాహుల్కి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక రాజ్, ఏయ్ కళావతి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావేంటి నా దగ్గరే? రాహుల్ కూడా మనం ఎలా వచ్చామో అలాగే అరుణ్ కోసం వచ్చాడు. ఆ మాత్రానికి నువ్వెందుకు అంత రియాక్ట్ అయిపోతున్నావు? సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్దాం పద అని చెప్పి ఇక కావ్యని తీసుకొని రాజ్ అయితే కారు ఎక్కిస్తూ ఉంటాడు. కానీ కావ్య మాత్రం రాహుల్ వైపు అనుమానంగా చూస్తూ, రాహుల్ నువ్విక్కడ కనిపించావు అంటే ఖచ్చితంగా ఆ అరుణ్తో ఇదంతా నువ్వే చేయించావని నాకు అర్థమైంది. కానీ అరుణ్కి ఏం చెప్పి చేయించావు అన్న విషయం తెలిస్తే నిజాలన్నీ దానంతట అవే వస్తాయి. ఇంకా కావ్య అయితే ఫుల్గా క్లారిటీ వచ్చేస్తుంది. ఇదంతా కూడా రాహులే వెనుక ఉండి అరుణ్తో చేయించాడు అన్న నిజమైతే కావ్యకి అర్థమైపోతుంది. కానీ వాటిని సాక్ష్యాలతోనే చూపిస్తే ఇంట్లో వాళ్ళు నమ్ముతారు, లేకపోతే అస్సలు నమ్మరు అని చెప్పి కావ్యకి అర్థమైపోతుంది. ఇక ఇక్కడ చూస్తే అప్పుని ఎలా అయినా సరే కళ్యాణ్తో కలపాలి అని కనకం ఫుల్గా ఫిక్స్ అయిపోతుంది. కృష్ణమూర్తి రాగానే, ఏవండి అక్కడ స్వప్న కడుపుతో ఉందంట, ఇందాకే ఫోన్ చేసి చెప్పింది అని చెప్పడంతో, ఏంటే మళ్ళీ కొత్తగా ఈ కడుపేంటి, అది మళ్ళీ ఏం నాటకం మొదలుపెట్టిందో అని చెప్పి కృష్ణమూర్తి మాట్లాడడంతో, లేదండి నేను కావ్యతో మాట్లాడాను, నిజంగానే కడుపుతో ఉందంట ఆ పెద్దది, అది మళ్ళీ ఏదైనా చెయ్యొచ్చు, నేను ముందుగానే అక్కడికి వెళ్ళి దాన్ని దగ్గరుండి చూసుకొని అదేమన్నా మాయ నాటకాలు వేస్తే వాటిని తెలుసుకొని ముందుగానే బయట పెడతాను, నేను ఆ ఇంట్లో వెళ్ళి ఉంటాను అని చెప్పి ఇక కనకం మాట్లాడడంతో, కనకం మాటలకి కృష్ణమూర్తి, ఏంటి కొత్తగా దానికోసం నువ్వెళ్తానంటున్నావు, నువ్వేమీ మధ్యలో తప్పు చేయట్లేదు కదా అని చెప్పి కృష్ణమూర్తి అడగడంతో, ఏవయ్యా ఎప్పుడు నా మీద నీకు అనుమానమే, నీకు ఇంతకు ముందే చెప్పాను, మన అప్పు గురించి కూడా నీకు చెప్పాను, నా మీద అనుమాన పడతావేంటి? నేను ఆ పెద్దది ఏదో ఒక తప్పు చేసి అక్కడ ఉన్న కావ్యని ఇరికిస్తోంది, అదేంటో తెలుసుకుంటాను అని చెప్పడంతో ఇక కృష్ణమూర్తి కూడా కావ్య జీవితం కూడా ముడిపడి ఉంది అన్న విషయంతో సరేనని ఒప్పుకుంటాడు. ఇక కనకమైతే కొన్ని ఫ్రూట్స్ అని తీసుకొని ఇంకా కావ్య వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతుంది. అప్పటికే కావ్యని తీసుకుని వచ్చిన రాజ్ ఇంట్లోనే డ్రాప్ చేస్తాడు. అదే టైంలో కనకం కూడా ఫ్రూట్స్ని తీసుకుని ఎంటర్ అవడంతో కనకాన్ని చూసిన కావ్య, అమ్మా ఏంటమ్మా ఇలా వచ్చావు, ఇప్పటికిప్పుడు ఎందుకు వచ్చావు అని అడగడంతో, ఏ రాకూడదా ఏంటి, నువ్వు కూడా ఆ పెద్దదానిలాగే మాట్లాడుతున్నావు అని అడగడంతో, అలా కాదమ్మా, ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ ఇంకొకలాగా ఉంది, ఇప్పుడు నువ్వు వస్తే ఇంట్లో వాళ్ళు ఎవరన్నా నీ మనసుని బాధ పెడతారేమో అని అనడంతో, చూడు కావ్య, నిన్ను మీ అక్కని ఈ ఇంటి కోడళ్ళు చేసిన తర్వాత నేను అలాంటివన్నీ ఎప్పుడో వదిలేశాను, అలాంటివి ఇక ఈ చెవులో విన్నా ఆ చెవులో పట్టనట్టుగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ నా ఇద్దరు కూతుర్లు సంతోషంగా ఉండాలి కదా, పర్వాలేదులే కావ్య, నాకు కూడా అలవాటైపోయింది, ఆ పెద్దదన్నట్టు వాళ్ళు మొహం మీద ఉమ్మేసినా తుడుచుకొని పల్లెకిల్లిస్తూ అందరితోటి మాట్లాడేస్తానులే, నువ్వేమీ బాధపడమాకు అని చెప్పి కనకమైతే ఇక కావ్యతో చెప్పడంతో కావ్య కొంచెం బాధపడుతుంది. కావ్యతో పాటు పక్కనే ఉన్న రాజ్ కూడా కొంచెం ఫీల్ అవుతాడు. పదండి ఆంటీ, లోపలికి పదండి అని చెప్పి రాజే దగ్గరుండి కనకాన్ని లోపలికి తీసుకెళ్తాడు. ఇక ఇంతలో కనకాన్ని చూసిన ఇంద్రాదేవి, రా కనకం, ఏంటి ఇలా వచ్చావు అని అడగడంతో, రాకపోతే ఏం చేస్తుంది, కూతురు తప్పు చేసింది కదా, 4 తన్ని తీసుకువెళ్ళిపోతుందేమో అని చెప్పి రుద్రాని మాట్లాడడంతో, తప్పు చేయడం ఏంటండి, అసలు ఏం జరిగింది, నా కూతురు కడుపుతో ఉందని సంతోషానికి ఇదిగో ఈ పళ్ళను తీసుకొని స్వప్నని చూసి వెళ్దామని వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే ఇంకొకలాగా మీరు మాట్లాడుతున్నారు అని అడగడంతో వెంటనే రుద్రాణి అయితే, నీ కూతురు కడుపుతోనే ఉంది, కానీ ఆ కడుపు నా కొడుకు వల్ల వచ్చింది కాదు, అది ఎవరితో తిరిగి కడుపు చేసుకుందో అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే, రుద్రాణి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, నిజాలు తెలియకుండా ఇలా నిందలు వేయడం అంత మంచిది కాదు అని చెప్పి కావ్య గట్టిగా అరుస్తుంది. ఇక అపర్ణదేవి కూడా, అవును రుద్రాణి, నిజమేంటో తెలిసిన తర్వాత నువ్వు
నిందలు వేయాలి, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలాగినా మాట్లాడేది అని చెప్పి అపర్ణ కూడా ఇక రుద్రానికే చీవాట్లు పెడుతుంది. ఏంటి వదిన, ఈరోజు కొత్తగా అత్త కోడలు ఒకే మాట మాట్లాడుతున్నారు, పైగా నీ వియ్యపురాల్ని ఒక మాట అనేసరికి అంత కోపం వచ్చింది అని అనడంతో పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి అయితే, ఏంటి రుద్రాణి, అక్కకే కదా వియ్యపురాలు, నీకు కూడా వియ్యపురాలే, మర్చిపోయినట్టున్నావు. నీ కొడుకు కూడా కనకానికి అల్లుడే, అయినా ముందు వెనక తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కూడా రుద్రానికి చివాట్లు పెడుతుంది. ఇక అదే టైంలో కావ్య అయితే, అవును, నిజ నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టవలసి ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కాదు, తప్పులు చేసిన వాళ్ళు ఇంట్లో బాగానే దర్జాగా కాలు మీద కాలేసుకొని ఉన్నారు, కానీ ఏ తప్పు చెయ్యని మనిషి నిందలు మోస్తుంది అని చెప్పి కావ్య అయితే రుద్రానికి ఒక డైలాగ్ వేస్తుంది. ఆ డైలాగ్కి రుద్రానికి ఒక్కసారిగా తడబాటు వస్తుంది. ఏయ్, ఎవరై తప్పు చేశారు, ఎవరై తప్పు చేశారు, తప్పు చేసింది నీ అక్కే, ఏదో మేం తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి రుద్రాణి అయితే విరుచుకుపడుతూ ఉంటుంది. రుద్రాణి, ఎప్పుడు ఏదో ఒక గొడవ ఉండాలా నీకు, ఇల్లు ప్రశాంతంగా ఉంటే నీకు నచ్చదా అని చెప్పి ఇంద్రాదేవి అయితే రుద్రాణి మీద అరిచి లోపలికి పొమ్మంటుంది. అమ్మా, ఎప్పుడు అందరికీ నేనే కనిపిస్తాను, అసలు నేనంటేనే చిన్న చూపు అని చెప్పి ఇక రుద్రాణి అయితే మొహం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోతుంది. రుద్రాణి లోపలికి వెళ్తుందే గాని కావ్య మాటలు రుద్రానికి ఒక ఆలోచనలో పడేలా చేస్తుంది. ఇదేంటిది, ఈ కావ్య ఇలా మాట్లాడుతుంది, దీనికి ఖచ్చితంగా మా మీద డౌట్ వచ్చినట్టుంది, ఆ డౌట్ నిజం కాదని దీనికి తెలిసేలాగా చెయ్యాలి, లేకపోతే దీని ఫోకస్ మొత్తం మా మీదే ఉంటుంది అని చెప్పి రుద్రాణి అనుకుంటుంది. అలాగే ఈ రాహుల్ గాడు అక్కడ ఏం చేస్తున్నాడో ఏంటో, వీడికి చెప్పిన పని చేశాడో లేదో అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్కి ఫోన్ చేస్తుంది. ఇక రాహుల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. వీడొకడు టయానికి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు, ఏ అమ్మాయితో డేటింగ్లోకి వెళ్ళాడో అని చెప్పి రుద్రాణి అయితే ఇంకా రాహుల్ని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో కనకం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇల్లంతా వెతికేసరికి కావ్య, ఏంటమ్మా, స్వప్నక్క కోసమే కదా, స్వప్నక్కని నేను పిలుస్తాను అని అనడంతో, వద్దులేమ్మా, నేనే వెళ్ళి మీ అక్కని చూసి వెళ్తాను అని అనుకుంటూనే పెద్దావిడతో, అది అమ్మా, అది అసలే కడుపుతో ఉంది, ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే ఇంకొకలాగా కనిపిస్తున్నాయి, ఇంటి కోడలు కడుపుతో ఉంటే ఇంట్లో పండగ వాతావరణమే ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తే అదేది కనిపించట్లేదు, నాకు అంత అర్థమైంది. స్వప్నని కొద్ది రోజులు దగ్గరుండి నేను చూసుకుందాం అనుకుంటున్నానమ్మా, అది కూడా మీరు ఒప్పుకుంటే అని చెప్పి కనకం ఇబ్బంది పడుతూ పెద్దవాడిని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య, అమ్మ, ఇక్కడ ఉంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ పట్టించి నీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకో, అడుగడుగునా నీకు అవమానాలే ఎదురవుతాయి, ఎందుకమ్మా, ఎందుకు, అక్కని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా అని చెప్పి కావ్య నచ్చ చెప్పిపోతుంటే ఇక పెద్దావిడైతే, కావ్య, ఆమె తల్లి మనసు ఎప్పుడు కూడా తన కూతురు కష్టపడకూడదని ఆలోచిస్తుంది, ఇంత పెద్ద కష్టంలో ఉన్న కూతుర్ని వదిలేసి ఏ తల్లైనా ఎందుకు వెళ్ళిపోతుంది, కనకం, నువ్విక్కడ ఉండడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నువ్వు చక్కగా ఇక్కడే ఉండి నీ కూతురు స్వప్నని కంటికి రెప్పలా కాపాడుకో అని చెప్పి పెద్ద ఆవిడ చెప్పడంతో ఒక విధంగా కనకమైతే కావ్యకి సహాయంగా స్వప్నని చూసుకోవడానికి, అలాగే కళ్యాణ్ మనసులో ఉన్నది అనామిక కాదు అప్పు అని కళ్యాణ్కి తెలిసేలా చేయడానికి కనకమైతే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ముందు స్వప్న జీవితాన్ని చక్కబెట్టి ఆ తర్వాత అప్పు కళ్యాణ్ని ఒక్కటి చేయాలి అని తను చాలా గట్టిగా అనుకుంటుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక రాజ్ అయితే ఆఫీస్కి వెళ్ళాలి అని హడావుడిగా బయలుదేరతాడు. హడావుడిగా వెళ్ళిన రాజ్కి రాహుల్ అలాగే అరుణ్ ఇద్దరు కూడా పక్కపక్కనే కనిపిస్తారు. ఒక్కసారిగా వాళ్ళిద్దరిని అలా చూసేసరికి రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇంతకు మునుపు కావ్య అన్న ప్రతి మాట గుర్తొస్తుంది. ఏంటి, రాహుల్ అరుణ్తో ఇలా పర్సనల్గా మాట్లాడుతున్నాడు, పైగా ఇద్దరు నవ్వుకుంటూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నారు. అసలు అరుణ్తో రాహుల్ మాట్లాడే మాటలు నాకు
స్వప్న గురించి అడుగుతున్నట్టు అనిపించట్లేదు. ఇదంతా రాహులే వెనక నుండి అరుణ్తో చేయించినట్లుగా, పైగా అనుకున్నవి సక్సెస్ అయినాయి అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అని రాజ్ అయితే అనుకుని, ఇక అరుణ్ అలాగే రాహుల్ మాట్లాడుకుంటున్నప్పుడు రాజ్ అక్కడికి దొంగచాటుగా వెళ్తాడు. అలా వెళ్ళిన రాజ్కి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రాజ్ అయితే రాహుల్ చేసిన పనికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, ఇక రాహుల్ పరిస్థితి ఎలా ఉంటుంది? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే రాజ్ని తీసుకొని అరుణ్ ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అరుణ్ ఉండడు. అరుణ్ లేకపోవడంతో రాజ్ అయితే కావ్య మీద విరుచుకుపడతాడు. ఏయ్, ఏంటి ఇదంతా? అసలు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నాకు పని లేదనుకున్నావా? ఇంట్లో అందరి దగ్గర నన్ను ఏమీ మాట్లాడకుండా చేసేసి తాతయ్య గారిని అడ్డం పెట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చావు. ఇక్కడ చూస్తే అరుణ్ లేడు, ఎవ్వరూ లేరు. అసలు ఏమనుకుంటున్నావే అని చెప్పి రాజ్ అయితే కావ్య మీద విరుచుకుపడుతూ ఉంటాడు. ఏంటండి నా మీద విరుచుకుపడుతున్నారు? నేనేదో కావాలని తీసుకొచ్చినట్లు నాకు కూడా తెలీదు. ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ అరుణ్ లేడని సంగతి, అయినా అరుణ్ ఉన్నాడని రిసెప్షన్లో చెప్పారు కదా, మరి ఇక్కడ చూస్తే అరుణ్ లేకపోవడం ఏంటి అని చెప్పి మళ్ళీ వెళ్ళి రిసెప్షన్లో అడుగుతుంది. మేడం, అరుణ్ సారు బయటికి వెళ్ళారు మేడం, నేను చూసుకోలేదు, ఉన్నారేమో అని మీకు చెప్పాను అని చెప్పి ఇక ఆ రిసెప్షన్లో ఉన్న ఆవిడ చెప్పడంతో ఇక కావ్యరాజులిద్దరు కూడా వెనక్కి తిరుగుతారు. అలా ఇద్దరు వెనక్కి తిరిగి కార్ టర్నింగ్ తిరుగుతూ ఉండగా అక్కడ ఒక పక్కగా మూలగా రాహుల్ కార్ కనిపిస్తుంది. అది చూసిన కావ్య, ఏవండి ఒక్క నిమిషం కార్ ఆపండి అని అనడంతో మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావు? ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్ళను, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, పైగా నేను ఇప్పుడు ఒక మీటింగ్కి కూడా అటెండ్ అవ్వాలి అని చెప్పడంతో అలా కాదండి, ఒక్కసారి అటు చూడండి అని చెప్పడంతో ఇక అక్కడ రాహుల్ కార్ కనిపిస్తుంది. వెంటనే రాహుల్ కార్ కనిపించడంతో ఇక రాజ్ కూడా, అవును అది రాహుల్ కార్, అయినా ఏమైంది? ఎందుకు రాహుల్ కార్ చూపించి నన్ను అడుగుతున్నావు అని అనడంతో, కాదండి అరుణ్ దగ్గరికి రాహుల్ వచ్చాడు, అంటే ఇదంతా రాహులే చేపించాడా అని చెప్పి కావ్య అయితే ఒక డౌట్ని క్రియేట్ చేస్తుంది. వెంటనే రాజ్, చూడు నీకు లేనిపోని ఆలోచనలు చాలా ఎక్కువగానే అనిపిస్తున్నాయి. మన ఇద్దరం ఎలా వచ్చామో రాహుల్ కూడా అరుణ్ని వెతుక్కుని అలాగే వచ్చి ఉండొచ్చు కదా అని అనడంతో, అలా కాదండి, ఒక్కసారి రాహుల్ని కలిస్తే మనకి తను ఎందుకు వచ్చాడో అర్థమవుతుంది కదా, రండి రండి అని చెప్పి కావ్య అయితే రాజ్ని తీసుకొని రాహుల్ దగ్గరికైతే వెళ్తుంది. ఇక రాహుల్ అక్కడే కారులో కూర్చుని ఏటో చూస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో కార్ డోర్ కొట్టడంతో వెంటనే కావ్య కనిపిస్తుంది. రాహుల్ కొంచెం కంగారుగా తలుపు ఓపెన్ చేసి కిందకి దిగుతాడు. రాజ్, ఏంటి ఇక్కడున్నావు అని చెప్పి తడబడుతూ కంగారు పడుతూ అడగడంతో, నువ్వేంటి ఇక్కడున్నావు, ఇక్కడ నీకేం పని అని చెప్పి కావ్య అయితే ఇక రాహుల్కి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి తను ఏం సమాధానం చెప్పుకోలేనట్టుగా ఇంకా తడబడుతున్నట్టుగా మాట్లాడుతుంది. వెంటనే రాహుల్ అయితే, ఏంటి కావ్య గారు, కనీసం నాకు సమాధానం కూడా చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా ఇన్ని ప్రశ్నలా అని అడగడంతో, నువ్వేంటి రాహుల్ ఇక్కడెందుకున్నావు, అయినా అరుణ్ ఉన్న హాస్పిటల్ దగ్గర నీకేం పని అని చెప్పి రాజ్ కూడా చాలా సీరియస్గానే రాహుల్ని అడుగుతాడు. ఏంటి రాజ్, నువ్వు కూడా అచ్చం కావ్యలాగే అడుగుతున్నావు, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నన్ను చెప్పనివ్వట్లేదు. అదే స్వప్న గురించి అరుణ్తో మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను, తీరా చూస్తే ఇక్కడ అరుణ్ లేడు, ఎక్కడికో వెళ్ళాడట, రావడానికి కూడా టైం పడుతుంది అని చెప్పి రిసెప్షన్లో చెప్తున్నారు. నేను అరుణ్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని ఇక్కడే కూర్చున్నాను అని చెప్పి ఇక రాహుల్ చెప్పడంతో, అదేంటది, అరుణ్ని నువ్వు కలవడం ఏంటి, అయినా ఎందుకు, చేసిన తప్పులన్నీ కూడా నిజం చేయాలని అరుణ్ నోటితోనే చెప్పించాలని ఇక్కడికి వచ్చావా అని చెప్పి కావ్య అయితే రాహుల్ని అడుగుతుంది. రాహుల్, ఏంటి కావ్య గారు అలా మాట్లాడుతున్నారు, నిజంగా అరుణ్ అసలు స్వప్నని ఎందుకు బ్లాక్మెయిల్ చేశాడు,
అసలు ఎందుకు అంత డబ్బు డిమాండ్ చేశాడు? పైగా అసలు స్వప్నకి అరుణ్కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చానండి. మీరు ఎప్పుడు కూడా నన్ను